వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు సాఫ్ట్ మైసూర్ పాక్ను ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చక్కగా మెత్తగా ఉంటుంది కదా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. మనం పంచదారని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకుని వేసుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న పంచదారని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు ప్రక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి పంచదారని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు కట్టకుండా మైసూర్ పాక్ సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఇందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. దీన్ని చక్కగా నేతిలో ఉండలు లేకుండా కలుపుకుంటూ మనం ఈ శనగపిండిని వేయించుకోవాలి. ఇది బాగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపిండి ఫ్రై అవుతున్నప్పుడు నురగలాగా వస్తుంది. తర్వాత కలర్ మారుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. శనగపిండి పంచదార బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసాక ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి నెయ్యి పైకి తేలి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్లా ఫామ్ అయి పొంగుతూ ఉన్నట్లయితే స్వీట్ రెడీ అయినట్లేనండి. ఉడికిన ఈ స్వీట్ని ఒక ట్రేలో వేసుకుని చక్కగా అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఒక ప్లేట్లోకి టర్న్ చేసి ఇలా థ్రెడ్తో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూశారు కదా, సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.